ఏకామ్రనాథాయ నమః శివాయ, శ్రీ జంబుకేశాయ నమః శివాయ, శ్రీ అరుణాచలేశాయ నమః శివాయ. అరుణాచలం అర్ధనారీశ్వర స్వరూపం. అర్ధనారీశ్వర స్వరూపం అంటే శివశక్తుల రూపం. శివశక్తుల రూపం మరొకటి చెప్తూ ఉంటారు, శ్రీచక్రం. శ్రీచక్రం శివయోర్వపు, శివశక్తుల యొక్క స్వరూపమే శ్రీచక్రం. అంటే అర్ధనారీశ్వర తత్వమే యంత్ర రూపంలో మనం చూస్తే శ్రీచక్రం. అందుకే శ్రీచక్రం కేవలం అమ్మవారు అనుకుంటే అదొక భ్రాంతి. అమ్మవారు అయ్యవారు కలిపే శ్రీచక్ర స్వరూపం, శ్రీ విద్యాస్వరూపం. ఎందుకంటే శివుడు లేనిది శక్తి వ్యక్తం కాదు, శక్తి లేనిది శివుడు కనబడ్డు. వాళ్ళు ఉభయులు కలిసే ఉంటారు ఎప్పుడైనా. ఆ తత్వం మనకి అరుణగిరిలో కనబడుతుంది. కొంతమంది అరుణాచల ప్రదక్షిణంలో ఒక చోట వెళ్ళినప్పుడు శివభావన, మరొక చోట వెళ్ళినప్పుడు శక్తి భావన అనుభూతులకు తెచ్చుకున్న వాళ్ళు నేటికి ఉన్నారు. అది వారి వారి యొక్క భక్తి బలం వల్ల ఏర్పడుతూ ఉంటుంది, వాళ్ళ ప్రదక్షిణ చేసే పద్ధతి ప్రకారంగా. అందుకు అరుణాచలం అనగానే శివశక్తి స్వరూపం అని భావిస్తూ మన శరీరంలో ఎలా భావించాలి అంటే మనలో అచలతత్వం, ఆత్మతత్వం, ఆ అచలమైన ఆత్మశక్తి ఏదైతే ఉందో అది నీ మనో, బుద్ధి, ప్రాణ, ఇంద్రియాలు కూడా ప్రకాశింపజేస్తుంది. చూసారా, మనలో ఉన్న ఆత్మ యొక్క శక్తే, స్వాత్మ శక్తియే మొత్తం మన శరీరాన్ని, శరీరం అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని, అంటే పంచకోశాలని, అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను ప్రకాశింపజేస్తుంది. కనుక నిశ్చలమైన ఆత్మతత్వం చలించే శరీరానికి చైతన్యం ఇస్తున్నది. ఇక్కడ ఇప్పుడు ఈ చలిస్తున్న ఈ శరీరంలో ఇప్పుడు చలించకుండా కూర్చున్నాం కదండి అంటే ఇక్కడ చలించేది మనస్సు. చలనం ఉంటేనే కార్యం ఉంటుంది, క్రియ ఉంటే చలనం ఉందని అర్థం. కనుక మన లోపల చలనం ఉంది నిరంతరం. ఆ చలనమే చేతన, ఆ చేతనకి కారణం చైతన్యం. కనుక దేహము యందు చేతన, చేతనకి కారణం చూడాలి. కానీ మన చేతనత్వం మనదనుకుని విర్రవీగుతూ ఉంటాం. కానీ చేతనత్వానికి కారణం చైతన్యం అని తెలుసుకో. ఆ చైతన్యము సత్తు యందే ఆధారపడింది. ఈ రెండు వేరు వేరు కావు, సత్తు చిత్తు కలిసి ఉంటాయి. కానీ సత్తు అనగా ఆత్మ, చిత్తనగా చైతన్యము. ఈ రెండే వస్తువు మన శరీరం మొత్తం మీద సార వస్తువు. ఆ సార వస్తువును గ్రహించంటే ఆ చలించిన ఆత్మస్వరూపం అచలమైతే ఆ చిద్రూపమే అరుణం. కనుక అరుణాచలం ఎక్కడుంది? కనుక నీ లోపల అరుణాచలం చూడు. ఆ సచ్చిత్తే అహంకారానికి హేతు. నేను అనే చైతన్యం ఆ రెండిటి వల్ల వస్తుంది. ఈ దేహం వల్ల, బుద్ధి వల్ల, ప్రాణం వల్ల కాదు. ఆ రెండిటి వల్ల అహం వస్తుంది. కనుక అహం ఎవరిది? సచ్చిత్తిదే. కనుక అరుణాచలేశ్వరుడే అహంకారమూర్తిగా ఉన్నాడు. అహంకారం అనగా అహం బ్రహ్మాస్మి అనే తత్వం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఈ తత్వాన్ని మననం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అరుణాచలంలో తిరిగే సిద్ధులందరూ అటువంటి వారే. వారి యొక్క వైభవాన్ని మనం స్మరించుకుంటూ, అరుణాచలంలో ప్రత్యేకత పర్వతము, మందిరము, అంటే మందిరంలో ఉన్న లింగము, పర్వతము, లింగము, దక్షిణామూర్తి యొక్క స్వరూపము. దక్షిణామూర్తి రూపం మన నేత్రములకు గోచరం కాదు, అందులో సందేహం లేదు. రమణ మహర్షి అంతటి వారే ఆ విషయాన్ని మరి ప్రకటించారు. పైగా భగవంతుడు నేత్రాలకు కనబడే వస్తువు కాదు ఆయన. ఆయన నేత్రాలకు, ఇంద్రియాలకు అతీతంగా ఉంటాడు. ఆయన కనబడదలచుకుంటే కనబడతాడు, లేకపోయినా ఆయన ఉంటాడు. ఆ అర్థం చేసుకున్నాడు ఆ మహానుభావుడు, మౌనమూర్తి అయినటువంటి రమణుల వారు. అందుకే మౌనస్వరూపమైన దక్షిణామూర్తిని అర్థం చేసుకున్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఇక్కడ ఈ గిరిపై దక్షిణామూర్తి ఉన్నాడు అన్న మాటలో ఉన్న అంతరార్థం చూడాలి. అరుణాచలానుకున్న రహస్యం ఏంటంటే సృష్టిగతమైన, స్థితిగతమైన అహంకారం అక్కడికి వచ్చుకుపోయింది, అవునా లేదా? కానీ అహంకారాన్ని పోగొట్టే క్షేత్రమే అరుణాచలం అని అక్కడ చూపిస్తున్నాడు. అలాంటి అహంకారాన్ని పోగొట్టాలి అంటే అహం ఏంటో తెలుసుకుంటే ఇది పోతుంది. అహమేంటో చెప్పేటువంటి స్వరూపమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము. సోహంభావ ప్రకటనమే తన చిన్ముద్ర ద్వారా చూపించాడు. అందుకే ఆ మూర్తి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మూర్తి. కనుక అరుణాచలం కూడా జ్ఞానప్రధాన క్షేత్రమే. అందుకే అరుణాచలాన్ని ఆశ్రయించిన వారందరూ ఆ జ్ఞానాన్ని పొంది ముక్తి పొందిపోయారు. అయితే నేటికి కూడా ప్రదక్షిణలు చేసి సంధానం పొందిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రధాన ప్రయోజనాలు పరమ ప్రయోజనాలు కావండి. పరమార్థ జ్ఞానమే పరమ ప్రయోజనం. అది ఇవ్వగలిగే శక్తి అరుణాచల మననంలో మనకుంది. అందుకు ముందు క్షేత్రాన్ని చూడాలి, తర్వాత దాని గురించి చింతన చేయాలి. మననం చేస్తే ఆ క్షేత్ర తత్వం మనలోకి వస్తుంది. అయితే చూసిన వారు తలంచుకుని ఇప్పుడు చెప్పింది మననం చేయవచ్చు, చూడని వారు మననం చేసుకుని తర్వాత చూడవచ్చు. ఎలాగైనా ప్రయోజనకారి. ఇలాంటి అరుణాచలంలో ఆలయం ఒకటి విశేషం. 7 ప్రాకారాల మందిరం అది. 7 ప్రాకారాల్లో ఒక్కొక్క ప్రాకారం దాటి మనం వెళుతూ ఉంటే ఆ ప్రాకార నిర్మాణం చూసి ఆశ్చర్యపోతాం. నాస్తికుడైనా దండం పెట్టగలిగినటువంటి మందిరాలు ఉన్న మతం పేరు హిందూ మతం. తెలుసుకోండి. ఇక్కడ ఈ మాట ఒక్కసారి ఆలోచిస్తే
ఏమి కట్టడాలు, ఆ దృఢమైన కట్టడాలు, వేల వేల ఏళ్ల నాటి కట్టడాలు ఒక్కొక్కటి కూడా. పైగా అనేక మంది గొప్ప గొప్ప చక్రవర్తులు వాటి నిర్మాణం చేశారు. పల్లవులు, చోళులు. ముఖ్యంగా ఇక్కడ ఆలయంలో కూడా కృష్ణదేవరాయల కాలం నాటి గోపురాలు ఉన్నాయి. అంటే ఆ మహానుభావుడు కూడా స్వామివారి కైంకర్యానికి ఆనాటి రాజులు చేసిన నిర్మాణాలు కూడా మనకు చాలా కనబడుతున్నాయి. వాటి బట్టి మన చరిత్ర తెలుస్తుంది, హిస్టరీ, దేశపు హిస్టరీ ఒకటి కనబడుతుంది. రెండు, కేవలం రమ్యమైన శిల్పాలు అని కళాత్మక దృష్టితో చూడటమే కాకుండా అవి అక్కడున్న దేవతకు సంబంధించిన పరిజ్ఞానం ఇస్తాయి. అంత ఎడ్యుకేషన్ అదంతా కూడా. కనుక ఆ శివుడు ఏమిటి, ఆయన లీలలు ఏమిటి, ఇవన్నీ కూడా అక్కడ శిల్పరూపాల్లో కనబడతాయి. ఎంతమంది అక్కడ కనబడతారో మనకి. గణపతులు, సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా అమ్మవారు అనేక రూపాలు, శివుడు అనేక రూపాలు, నారాయణ రూపాలు ఇన్ని కనబడుతుంటాయి. కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒక మాట చెప్తారు, ఎప్పుడూ ఒకటే చూస్తూ ఉంటే ఒక విసుగొస్తుంది మనకి. ఏకబ్రహ్మమే మనందరికీ లక్ష్యం. కబుర్లు చెప్పడానికి బాగుంటాయి కానీ ఏకబ్రహ్మము అంటే ఇంకా ఆ తత్వం దాకా ఎదగని వాడికి కొంచెం బాధాకరమే అందుకోవడానికి. అందుకే హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే గర్భగుడిలో ఉన్న ఒక్క దైవాన్ని నువ్వు దర్శనం చేయడానికి వెళ్ళినా ప్రదక్షిణ చేసేటప్పుడు అందరి దేవతలను చూస్తాం. దానివల్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క అనేకత్వం కనబడుతూ ఉంటుంది. ఒక చోట గణపతి కనబడతాడు ప్రదక్షిణ మార్గంలో, అదేవిధంగా మరొక చోట దక్షిణామూర్తి, ఇంకో చోట లింగోద్భవమూర్తి, మరొక చోట భైరవమూర్తి, ఇంకో చోట బ్రహ్మదేవుడు, ఇంకో చోట విష్ణువు. వీళ్ళందరినీ మనం చూస్తాం. అనేకత్వాన్ని చుట్టూ తిరుగుతూ చూస్తాం. గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఒక్కడనే చూస్తాం. ఇక్కడ ఎంత గొప్పగా చెప్పారు అంటే పరిధిలో ఉన్నది అనేకత్వం, కేంద్రంలో ఉన్నది ఏకత్వము. ఏకత్వమే అనేకత్వము. కానీ అనేకత్వాన్ని చూస్తే ఆనందాన్ని అనుభవించు. అనేకత్వం ఎందుకు? నీ ఆనందం కోసమే కాదు, నీ అవసరం కోసం కూడా అన్నాడు. ఇక్కడ మన బ్రతుక్కి ఎన్ని అవసరాలు ఉన్నాయో అవి తీర్చడం కోసం అన్ని రూపాలతో పరమేశ్వరుడు కనబడుతున్నాడు. ఒక్క ఆలయాన్ని అర్థం చేసుకుంటే చాలండి. భగవంతుడు ఎప్పుడైనా అనుకూలత ఇస్తే దేవాలయము, విగ్రహము, వీటిలో దాగినటువంటి యోగ, మంత్ర, చారిత్రక, తాత్విక సంకేతాలు కానీ చెప్పగలిగితే, మీ ఉపనిషత్తులు చదివేం కనుక ఆలయాలు అక్కర్లేదనే వాళ్ళ పనికి మాలిన అహంకారం పోతుంది. ఆలయాలను ఎలా చూడాలి అనేది మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఈ ప్రాకారములు సప్త ప్రాకారాలు ఉంటాయి. ఇక్కడ 7 ప్రాకారాలు కనుక ఇక్కడ సప్త ప్రాకార విలసితంగా ఉంటుంది. ఇక్కడ అయితే మొదటి ప్రాకారం కంటే రెండో ప్రాకారం మూడో ప్రాకారం శిల్ప సంఖ్య పెరుగుతూ ఉంటుంది. విశేషంగా ఈ మూడో ప్రాకార నిర్మాణం మరొక ప్రత్యేకత కలిగినది. ఇలాగా స్వామివారి 7 ప్రాకారాల్లో ఉన్న దేవతలను చెప్పుకుంటూ వెళ్ళాలంటే దానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ 7 ప్రాకారాల్లో భవ్యమైనటువంటి అనేక రకాల దేవతామూర్తులు ఉంటాయి. పైగా ఏవో కేవలం చెక్కినవే కాకుండా మధ్యలో కొన్ని పవిత్రమైన క్షేత్రములు ఉన్నాయి. అందులో ఒక చోట స్తంభ సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆయన ఉన్నాడు. అది ఎలాంటిదంటే అరుణగిరినాథుడైన మహానుభావుడు, అరుణాచలంలో ఒక భక్తుడు. ఆయన సుబ్రహ్మణ్య అనుగ్రహపాత్రుడు. సుబ్రహ్మణ్యుడు స్వయంగా ఆయన నాలికపై తన షడక్షర మంత్రాన్ని రాశాడు. అటువంటి అంకిత భావం కలిగిన మహానుభావుడికి అనుగ్రహం కలిగింది. ఆయన తిరుప్పుగళ్ అంటూ కొన్ని వేల కృతులు రచించాడు ఆయన మహానుభావుడు. నేటికి తమిళనాడు భక్తులు గానం చేస్తూ ఉంటారు అరుణగిరినాథుడు. ఆ పేరులోనే అరుణగిరి పేరును చూసారా? అంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఆ దేవుడి పేరు పెట్టుకోవడం ఒక అలవాటు. అలాంటి అరుణగిరినాథుడు సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందిన తర్వాత ఆయన సుబ్రహ్మణ్యుడు దర్శనం చేశాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన రచించిన తిరుప్పుగలు కూడా ప్రసిద్ధి చెందింది. అప్పుడున్న చోళరాజు, నాకు ఒక్కసారి సుబ్రహ్మణ్యుని చూపిస్తావా అంటే, నేనెవడిని అయ్యా చూపించడానికి, ఆయన దర్శనం ఇవ్వాల్సిందే అని అంటే, పోనీ నువ్వు దర్శనం పొందినవాడివి కనుక నా తరపున ఒక ప్రార్థన చెయ్యు అన్నాడు. వెంటనే ఆయన, ఈ రాజు నీ దర్శనం కోరుకుంటున్నాడయ్యా, ఒక్కసారి దర్శనం ఇవ్వు అన్నాడు. అక్కడున్న స్తంభం ఒక్కసారి పగిలి అందులో సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ అయితే ఆ ప్రత్యక్షం మహా తేజస్సుతో వచ్చేట. దేవతలు ఉన్న రూపాలతో కనబడితే మన కళ్ళతో చూడలేం. కనబడ్డే అంటే నీ కళ్ళు మధ్యాహ్నపు సూర్యుడినే తేరిపార చూడలేవు, పరమేశ్వరుని ఎక్కడ చూడగలవు? ఏం ప్రశ్న అది? అలాంటిది ఒక్కసారి సుబ్రహ్మణ్యుడు తన మహా తేజస్సుతో కనబడగానే రాజు కళ్ళు అంధములైపోయి, ఈయన కళ్ళు ఏం కాలేదు. అంటే ఈయనకున్న తపస్సు ఆయనకు లేదు, అంతే. ఇక్కడ వెంటనే స్వామి దర్శనం ఏమంటే కళ్ళు తీసేసేవేంటంటే, ఒక పాపాన్ని ఇలా పరిహరింపజేశాను, మళ్ళీ ఆయనకి దర్శనం ఇస్తానని ఆయన దృష్టి ఇచ్చి దర్శనం ఇచ్చాడు స్వామివారు. ఇప్పటికీ అక్కడ చీలిన స్తంభంలో సుబ్రహ్మణ్య స్వామి మూర్తి ఉంటుందని మనం చూడవచ్చు. అయితే స్తంభం చీల్చుకుని సుబ్రహ్మణ్యుడు వచ్చారంటే స్తంభం చీల్చుకొచ్చిన మరొక దేవుడు గుర్తు రావాలి. ఆ నరసింహతత్వం, సుబ్రహ్మణ్య తత్వం ఒక్కటే అనేది ఉపాసనా రహస్యం. అది ఇప్పుడు నేను చెప్పట్లేదు. అరుణాచలమే నా యొక్క విషయం గనక, సుబ్రహ్మణ్య తత్వం కాదు గనక అక్కడతో ఆపుతున్నాను. కానీ ఈ సమయంలో ఒక చిన్న మాట గుర్తు తెచ్చుకోవాలి. ఒక పెద్ద ఆయన రచించినటువంటిది,
భజేహం కుమారం భవానీ కుమారం గళోల్లాసిహారం నమత్సద్విహారం రిపుస్తోమపారం నృసింహావతారం సదా నిర్వికారం గుహం నిర్విచారం అనే స్థుతిలో కనబడుతుంది ఇక్కడ. ఇవన్నీ రహస్యాలు. ఒక దేవతకు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతంలో ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి స్తోత్రం ఇది. ఇక్కడ ఇంకా చెప్పడానికి ఏమన్నది అటువంటి సుబ్రహ్మణ్య తత్వం. అలాగే కొన్ని ప్రసిద్ధి చెందిన స్వామి స్వయంగా ఉద్భవించిన గణపతులు ఉన్నారు ఇక్కడ, అదొక ప్రత్యేకమైన అంశం. అలాగే పాతాళ లింగేశ్వరుడు శివుడు ఉన్నాడు. మొట్టమొదటి రమణ మహర్షి వచ్చి ఇక్కడే తపస్సు చేసుకున్నాడు, ఆయన ఆరాధించారు, అది కూడా ఉత్తమమైనటువంటిది. ఇలాంటి శివుని రూపాలు ఎన్నున్నాయో కనుక అరుణాచలంలో ప్రధానంగా 3 చెప్పుకున్న ఇంకా ఎన్ని రూపాలతోనూ పరమేశ్వరుడు ఉన్నాడు. చిన్న చిన్న ఉపమందిరాలలో ఉన్నటువంటి దేవతలు చాలామంది కనబడుతూ ఉంటారు ఇక్కడ. విశేషించి ఈ ఆలయం యొక్క ఇన్ని రకాల ప్రాకారాల్లో ఉన్నటువంటి ఒక్కొక్కడు చెప్తూ ఉంటే సోమాస్కందుడు, అర్ధనారీశ్వరుడు, రుక్మిణీ సత్యభామా సహిత వేణుగోపాలస్వామి, హనుమంతుడు, గరుత్మంతుడు, ఇక అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించే లింగములు, గజలక్ష్మి, ఇక సహస్రలింగ విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే సప్తమాతృకులు, సోమాస్కందుడు, ఇక అనేక మంది ఋషులు వచ్చి ప్రతిష్ఠ చేసిన శివలింగాలు ఇక్కడ ఉన్నాయి. అది విశ్వామిత్రేశ్వరుడు, పతంజలీశ్వరుడు, అగస్త్యీశ్వరుడు. ఇక అరుణాచలంలో ప్రత్యేకత ఏమిటంటే మిగిలిన 4 లింగములు కూడా ఉంటాయి ఈ క్షేత్రానికి వెళితే. అంటే ఈ క్షేత్రవాసం చేసేవారు మిగిలిన 4 లింగాలకు వెళ్ళలేకపోయిన ఎప్పుడైనా బాధ కలిగితే అవి తిరిగితే చాలుట. కనుక పంచభూత లింగములు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. నవగ్రహ మండపం, అక్కడ చిత్రగుప్తుని మందిరం కూడా ఉన్నదండి ఇక్కడ. అందుకు ఒక క్షేత్రం సర్వదేవతల్ని అక్కడ పెట్టుకున్నదంటే సర్వదేవతాత్మకుడైన శివుని అక్కడ మనం చూడగలుగుతున్నాం. అది ఒక భవ్యమైనటువంటి మందిరం. మొత్తం 24-25 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి మందిరం. అంత గొప్ప మందిరం అండి. అంటే అదొక గొప్ప ఊరనే చెప్పాలి మనం, అంత విస్తారమైనటువంటిది. పైగా అరుణాచలిన ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నిర్మాణాలు కనబడతాయి. అలా నిర్మాణాలు ఎక్కడ గోచరించం. ముఖ్యంగా ముఖమండపాలు, 1000 స్తంభాల మహామండపం, 100 స్తంభాల ముఖ్య మండపం, సుదీర్ఘమైనటువంటి వసారాలు, గొప్ప గొప్ప గోపురాలు, ఉత్సవ మందిరాలు, ఇందులో శిల్పకళ, వాస్తుకళ, ఆగమశాస్త్ర వైభవం ఇవన్నీ గోచరిస్తూ ఉంటాయి. అయితే అనేక మంది దాడులు ఇక్కడ జరిగాయి. కొంతకాలం ఇక్కడ మనల్ని దాడి చేసి ధ్వంసం చేసినటువంటి విదేశీ మత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నిటో భ్రష్టు పట్టించినట్టు ఇక్కడ కూడా స్థావరాలు ఏర్పరచుకున్నారు. కొంతకాలం కొన్ని యుద్ధాలు కూడా జరిగాయి ఇక్కడ దీన్ని ప్రధానంగా తీసుకుని. జంబునాథుడి దగ్గర ఎలాగో ఇక్కడ కూడా. ఏమైనప్పటికీ మనకు భగవద్ అనుగ్రహం వల్ల మళ్ళీ అవన్నీ ఈనాడు వారు ఆరాధించుకునే స్థితుల్లో ఉన్నందుకు హిందువులను కొంత గర్వించాలి, కానీ తృప్తి పడకూడదు. ఇంకా జరగాల్సింది చాలా ఉంది, ఇది మనం గుర్తించాలి. మన ఆలయాలకి, మన సంస్కృతికి, చరిత్రకి ఏ అన్యాయాలు జరిగాయో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చదవకుండా చేశారు. ఎందుకంటే పంచభూత లింగ మహిమ చెప్పడం ఒక హిందూ ధర్మం చెప్పడం అనే కాకుండా భారతదేశపు చారిత్రక వైభవాన్ని చెప్పడం అని భావిస్తూ ఉన్నాం ఇక్కడ. అది కూడా మనం తెలుసుకోగలిగి తిరిగి వాటి వైభవాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి. ఇందులో ఉన్న కట్టడంలో ఒక్క పాలు కూడా ప్రపంచంలో ఎక్కడో కనబడదే. ఇలాంటి అద్భుత నిర్మాణాలు ఎన్నో కలిగి కూడా ఎంత ఉదాసీనంగా బ్రతుకుతున్నాం మనకు భావం కలిగినా చాలు ఇక్కడ. అది కేవలం పుణ్యాలు మూట కట్టుకోవాలని ఒక తాపత్రయంతో వెళ్ళిపోవడమే కాదు, అక్కడున్న చారిత్రక ప్రశస్తిని కూడా ఒక్కసారి తెలుసుకుని నా దేశం వైజ్ఞానికంగా ఒకప్పుడు చాలా ఉన్నతమైన భావం మనకు కలగాలి ఇక్కడ. ఏమి శిల్పాలు, ఇవి కళాపరంగా, ఏమి నిర్మాణాలు, ఇది విజ్ఞానపరంగా. ఆశ్చర్యం. అందుకే రాజులు కట్టుకున్న కోటలు కూలిపోయేమో కానీ వాళ్ళు నిర్మించిన మందిరాలు దృఢంగా ఉన్నాయి. ఎన్ని ధ్వంసాలు చేసినా ధ్వంసం చేయడం కష్టమైందిట. ఎందువల్లంటే మందిర నిర్మాణాల వెనుక ఆగమ శాస్త్రం అనేటువంటి ఒక పెద్ద శాస్త్రం ఉండడం వల్ల, ఆ శాస్త్రాన్ని అనుసరించి నిర్మాణం చేయడం వల్ల వాటికి ఆ శాశ్వతత్వం వచ్చింది. అంతేకాదు అక్కడ ఋషుల తపస్సు ధారపోసారు గనక అవి నేటికి మనకు కనిపిస్తున్నాయి. మనకు పుణ్యాలు రాసి పెట్టి ఉంటే వాటిని మనం కాపాడుకోగలం. ఎందుకంటే ఆలయాల గురించి తలంచుకుంటూ ఉంటే ఇవాళ ఒక ఆలయం చెప్పుకుంటున్నాం, కానీ నా దేశంలో ఇలాంటి గొప్ప ఆలయాలు ఎన్నో ఎన్నో. అందుకు వాటన్నిటికీ కూడా ఈ సమయంలో మనం నమస్కారం చేసుకుని అరుణాచలేశ్వరుడు మనకి మన సంస్కృతి గురించి తెలుసుకునేటువంటి చైతన్యాన్ని, సంస్కారాన్ని ప్రసాదించుగా కానీ ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ విశేషంగా గిరి ప్రదక్షిణ, దీని గురించి మనం చెప్పుకుంటున్నాం. గిరి ప్రదక్షిణలో కార్తీక దీపోత్సవం చాలా ప్రధానమైనటువంటిది. కార్తీక పూర్ణిమ నాడు స్వామివారికి చేసే దీపోత్సవం అత్యంత ప్రధానంగా చెప్తూ ఉంటారు. ఇది భౌతికమైన ప్రయోజనాలు ఇస్తుంది, నిష్కామంగా చేసేవారికి చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని, శివానుగ్రహాన్ని ఇస్తున్నది. ఇక్కడ
ఏ ప్రయోజనమైనా సిద్ధింపజేయగలిగినటువంటిది గిరి ప్రదక్షిణ. అసలు ప్రదక్షిణ అనేటువంటిదే భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన అంశం. ఆలయ ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ, ఇవన్నీ మనకు తెలిసినది. అసలు ఈ ప్రదక్షిణ ఎందుకయ్యా పెట్టారంటే అంతరిక్ష విజ్ఞానం ఉండడం వల్లేమో అని అనిపిస్తుంది ఒక ఊహ. ఆత్మ ప్రదక్షిణ భూమిని చూసి తెలుసుకుని ఉంటారు. చుట్టూ తిరిగే ప్రదక్షిణ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడం చూసుంటారు. మొత్తానికి సరిపోయింది ఇక్కడ. చూడండి, భూమి తనలో తాను తిరుగుతుంది, అదే ఆత్మ ప్రదక్షిణ. తనలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇదే మహాప్రదక్షిణ. ఇంకేం కావాలి? అది కూడా జ్యోతిస్వరూపుడైన సూర్యుని చుట్టూ తిరుగుతుంది, మనం కూడా జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుని చుట్టూ తిరుగుతాం. అయితే ప్రదక్షిణ యొక్క పరమార్థం కూడా ఒక్కసారి మనం తెలుసుకున్నట్లయితే నమస్కారాలన్నింటిలో ప్రదక్షిణ నమస్కారం చాలా గొప్పదిట. అంటే నమస్కారాలు ఇన్నున్నాయా అని ఇప్పుడే తెలిసింది కదా. నమస్కారాలు చాలా ఉన్నాయండి ఇక్కడ. నమస్కారాల్లో పద్ధతులు ఉన్నాయి. నమస్తే అనే భావం, 2 చేతులు దోయిలించి చేసే నమస్కారం, ముకుళించి చేసే నమస్కారం, సాష్టాంగ దండ ప్రణామం, ఇన్ని రకాల నమస్కారాలు ఉన్నాయి. ఒక్కొక్క నమస్కారానికి ఒక్కొక్క ప్రయోజనం. ప్రదక్షిణ నమస్కారం నమస్కారాల్లో రాజు అన్నారు ఇక్కడ, అత్యంత ఉత్కృష్టమైనది. పైగా నువ్వు పూజలు చేసినా పునస్కారాలు చేసినా అవన్నీ ద్రవ్య యజ్ఞాలతోనే చేస్తావు. అంటే అర్థం ఏంటి? వస్తువులు తీసుకొచ్చి నైవేద్యం సమర్పయామి, దీపం సమర్పయామి, ధూపం సమర్పయామి, ఒక్కడి నీవి కావు, సమర్పించడమే నీది. కానీ నీదైనది ఏదైనా ఉంటే అది నమస్కారం ఒక్కటే అన్నాడు ఇక్కడ. కనుక నమస్కారానికి ఆత్మయజ్ఞం అని పేరు. ఆత్మయజ్ఞం నమస్కారం. అది ప్రదక్షిణగా ఎందుకు చెప్పారు, అన్నిటికంటే గొప్పది ప్రదక్షిణ ఎందుకన్నారు, దీన్ని తెలియజేస్తున్నాడు. దీనికి ఒక రహస్యం ఉంది. ఇది ఎక్కడైనా ప్రదక్షిణకు సరిపోతుంది, కానీ ప్రదక్షిణలో అత్యంత ఉత్కృష్టమైనది అరుణగిరి ప్రదక్షిణ. అది చాలా ప్రధానమైనటువంటిది ఇక్కడ. ఎందుకయ్యా ప్రదక్షిణకు అంత గొప్పగా చెప్పారు అంటే, మనం ఇప్పటికి అనేక జన్మల్లో తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చాం, అంతే కదా. ప్రతి జన్మ ఒక చుట్టు, ఒక పాయింట్ దగ్గర ప్రారంభమే మరొక పాయింట్తో పూర్తవడం, అంతే కదా. అలా చూస్తే పుట్టి మరణించే వరకు ఒక చుట్ట. ఇలాంటి చుట్లు ఇప్పటికి ఎన్ని చుట్టూ ఏమో మనకు తెలియదు. ఆ చుట్టలో చుట్టబెట్టుకొచ్చినవే ఈ చుట్టులో అనుభవిస్తున్నాం. అంటే అర్థం ఏంటి? గత జన్మల్లో తెచ్చుకొచ్చిన పాపపుణ్య ఫలమని ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా. అయితే ఒక దుఃఖం కలిగింది, పరిష్కారం ఏం చేయాలి? ఎందువల్ల కలిగిందో తెలుసుకోవాలి, అంతే, మరొకటి కాదు. ఇవాళ దుఃఖం దేనివల్ల కలిగింది? పాపం వల్ల కలిగింది, నో డౌట్. ఊరికనే భగవంతుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వడు, వాడు చేసిన పాపం బట్టి ఇస్తున్నాడు. ఈ పాపం ఎప్పుడు చేసావు? పుట్టి బుద్ధిరికి చేయలేదండి, ఏమో నీ బుద్ధులు నీకేం తెలుసు. సరే, పుట్టకముందు ఎప్పుడూ చేసావు, ఇదివరకు పుట్టుకల్లో, అది ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇప్పుడు దీన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఆ పుట్టుకలోకి వెళ్ళి రెక్టిఫై చేసుకోవాలి. నీ వల్ల అవుతుందా? కాదు. అంటే ఈ చుట్టలో అనుభవించే వాటిని సవరించుకోవాలంటే ఇదివరకటి చుట్టల్లోకి వెళ్ళాలి. అవుతుందా నీ వల్ల? కాదు. ఇదివరకు చుట్టూ ఎక్కడ తిరిగో? ఈ విశ్వంలోనే. కాబట్టి ఒక పంచే, ఇదివరకు విశ్వంలో నువ్వు తిరిగిన చుట్లలోకి వెళ్ళి సవరించుకోలేవు గనక విశ్వమే తానైన విశ్వేశ్వరుడు చుట్టూ నువ్వు తిరగగలిగినట్లయితే ఇదివరకు జన్మల్లో చేసిన పాపములు పరిహరింపబడి ఆ దుఃఖం పోతుంది. అందుకే మనకు ప్రదక్షిణలు అనేక వాటికి చెప్తూ ఉంటారు. అనేక దోషాల పరిహారం కోసం ఈ ప్రదక్షిణ చేయి, ఆ ప్రదక్షిణ చేయి అని చెప్పారు ఇక్కడ. అంతేకాదు, ఇంకో విశేషం, గతజన్మలో ఏం చేసామో తెలియదు కదా, ఆయన తిరుగన్నాడు. తిరుగుతూ ఉంటే ఏంటి జరుగుతుందంటే తర్వాత రాబోయే జన్మల యొక్క కర్మలు కూడా పోతాయట. దీన్ని బట్టి తర్వాత జన్మలు తగ్గుతాయి. చూశారు ఇక్కడ. అందుకు ప్రదక్షిణ క్రమం అంత జన్మరాహిత్యానికి ఇవ్వగలదు. ఇదివరకు జన్మల నుంచి తెచ్చుకున్న కర్మల బాహుళ్య ప్రభావాన్ని తగ్గించగలదు. ఇంకేం కావాలి? అందుకు ప్రదక్షిణ వచ్చినది ఇక్కడ. పైగా ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఆ చుట్టలో నీకు ఈశ్వర భావన ఉంటుంది, మరొకటి ఉంటుందా? ఎందుకు ప్రదక్షిణ పెట్టారు? అందుకని ప్రదక్షిణ ఎందుకు చేయమన్నారంటే ఆ రోజుల్లో వాకింగ్ చేయమంటే చేయరు గనక ప్రదక్షిణ పెట్టారండి. ఇలాంటి నిర్వచనాలు చెప్పేస్తుంటారు. వీటికి పుస్తకాలు రాసేయడమే. కాళ్ళకు పసుపు ఎందుకు రాసుకుంటారంటే యాంటీబయాటిక్ అది, అందుకు రాస్తారని. అయితే యాంటీబయాటిక్ క్రీమే రాస్తానంటుంది ఆవిడ. ఇలాంటి పనికిమాలిన సైన్స్తో అన్వయించాలి మీరు ప్రయత్నం చేయకండి. పెద్దలు చెప్పారు, గొప్పదని చెప్పుకోండి. అంతరార్థం తెలుసుకోవాలంటే ఇంకా 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 సాధన చేయాలి. మొదటి ప్రదక్షిణ అర్థమైంది కదా. ఈ ప్రదక్షిణలో ముఖ్యంగా విశ్వం ఒక మహావృక్షమైతే విశ్వానికి మూలమైన వాడు విశ్వేశ్వరుడు కనుక విశ్వమంతా తిరగలేనప్పుడు విశ్వమూలుడు చుట్టూ తిరుగు. ఈ రహస్యాన్ని మా గణపతి పట్టాడు. అందుకే విశ్వమంతా తిరుగుతాను బయలుదేరిపాడు సుబ్రహ్మణ్య స్వామి. గణపతి ఏం చేశాడంటే శివుడి చుట్టూ తిరిగేశాడు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా గణపతి అక్కడ అడుగుపెట్టిన జాడ కనబడుతుందిట. దీన్ని బట్టి ఆయన చుట్టూ తిరిగితే ప్రపంచమంతా తిరిగినట్టే. ఈ కథ ద్వారా దాన్ని చెప్పారు. ఇలాంటి సందేశం గ్రహించకుండా మనం ఏమనుకుంటామంటే సుబ్రహ్మణ్యుడి కంటే గణపతి తెలివైనవాడు, పాపం సుబ్రహ్మణ్యుడికి అంత లేదు అంటే మనకు పాపం వస్తుంది. సుబ్రహ్మణ్యుడికి గణపతికి తేడా ఏమిటి అంటే విశ్వమంతా ఉన్న శివుణ్ణి చూశాడు సుబ్రహ్మణ్యుడు, ఉన్న చోట ఉన్న శివుణ్ణి చూశాడు గణపతి, అంతే. ఇక్కడ కానీ భగవంతుని చూడాలంటే అంతటా చూడు, ఉన్న చోట చూడు, రెండూ కూడా. అది దీనిలో ఉన్నటువంటి రహస్యం.
కానీ అటువంటి ప్రదక్షిణ వైభవాన్ని మనం తలంచుకుంటూ గిరి ప్రదక్షిణ చేద్దాం. సిద్ధమేనా? ఇక్కడ మీకు కాళ్ళ నొప్పులు లేకుండా ప్రదక్షిణ చేయొచ్చు. కనీసం చక్కగా నడవగలిగి పద్ధతిగా పెడితే 3 గంటల్లో చేయొచ్చుట, కొందరికి 4 గంటలు. కానీ హడావిడి కాదు. కొందరు మేము ప్రదక్షిణ చేసి వచ్చామండి ఆటోలో లేదా కారులో, చక్రాలకి చాలా పుణ్యం వస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ అలా కాదు, చక్కగా ప్రదక్షిణ క్రమం చెప్తున్నారు. చాలామందికి ఎప్పుడు ప్రదక్షిణగా దీనికి మరీను రకరకాల ప్రదక్షిణ క్రమాలు అరుణాచల మాహాత్మ్యంలో కొన్ని అధ్యాయాలు చెప్పారు. చూడండి ఇక్కడ నిజంగా ఎక్కడ కూడా ప్రదక్షిణలకి ఇన్ని అధ్యాయాలు ఎక్కడ కనబడదు. అంత విస్తారమైన విషయం అరుణాచల మహాత్మ్యం మనకు చెప్తుంది. రకరకాల ప్రదక్షిణ క్రమాలు. కొందరు ఏం చేస్తారంటే కొబ్బరి బొండా నున్నగా ఉన్నదాన్ని తీసుకుని చేత్తో వదులుతారట. అది దొర్లుకుంటూ ఒక దగ్గరికి వెళుతుంది. అక్కడ దాకా వీళ్ళు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ఎక్కడ అది ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తారు. అలా ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉన్నారు. ఎటువంటి వారో చూడండి. కొంతమంది అడుగులో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తారట. అది ఎలాగంటే గర్భిణి ఎలా నడుస్తుందో అలాగా అనే మాట రమణ మహర్షి చెప్పేవారు. అది అరుణాచల మహాత్మ్యంలో ఉన్న అంశమే. కనుక ప్రదక్షిణలు ఇన్ని రకాలుగా చెప్పబడుతుంటాయి. అయితే ప్రదక్షిణ క్రమంలో ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు ఉంటారో కూడా వివరంగా మనకు చెప్తూ ఉన్నారు. అదొక అద్భుతమైనటువంటి అంశం. ఇక్కడ సుమారు 14 కిలోమీటర్ల ప్రయాణం అండి ప్రదక్షిణ అంతా కూడా. ఈ ప్రదక్షిణ మహాత్మ్యం గురించి పురాణములు చాలా చాలా మనకు చెప్తున్నాయి. ఈ లోపల అనేక మనం చూస్తూ ఉన్నటువంటి చోట్ల అనేక రకాలైనటువంటి దేవతలు ఉంటారు. ఈ ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి శివలింగాలు కానీ వివిధ దేవతామూర్తులు కానీ విశేషంగా కనబడుతుంటాయి. పైగా అక్కడ అనేక చోట్ల సిద్ధులు ముక్తి పొందిన చోట్లు ఉంటాయి. అదొక ప్రత్యేకమైన అంశం. అయితే ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం గిరికి దగ్గరగా కాకుండా కొంచెం మనకి ఎడమ చేతి వైపు చేయాలట. ఎందుకంటే మన కుడివైపు సిద్ధపురుషులు వాళ్ళు సూక్ష్మదేహాలతో సంచరిస్తుంటారు, ప్రచ్ఛన్న దేహాలతో. కనుక వారికి ఇబ్బంది కలగకుండా మనం ఇటు తిరగాలి అని చెప్పారు. ప్రదక్షిణ క్రమంలో దాన్ని కూడా చెప్పారంటే గిరి చుట్టూ తిరుగుతున్న వారు ఎటువంటి వారో చూడండి. నేటికి కూడా గిరి చుట్టూ భక్తిగా తిరిగే వారికి ఏదో ఒక అనుభూతి స్వామి ఇస్తాడు. అది నేటి భక్తులు కూడా రచించిన వైనాలు చాలా చాలా కనబడతాయి. అవన్నీ పట్టుకుంటే అది పెద్ద గ్రంథం. ఇక్కడ మొత్తం మనం గిరి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు కనబడేవి 8 ప్రధానమైన లింగాలు, నందులు, 360 తీర్థాలు ఉంటాయి. ఇక్కడ 360 తీర్థాలు, అనేక రకాల మండపాలు, ఆశ్రమాలు ఇన్ని కనబడుతుంటాయి. సుమారు 2665 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఆ పర్వతం చుట్టూ మనం సంచరించడం ఒక దివ్యమైనటువంటి అనుభూతి. Om Namo